హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కింగూరు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒకరు ఒకరిని ఏదైనా చేయాలని కోరుకోవడం అంటే నేను మా విద్యార్థులు మ్యాథ్స్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను, మా ఫ్రెండు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నేను కోరుకుంటున్నాను, నేను బాగా చదవాలని మా అమ్మ కోరుకుంటుంది, నేను డాక్టర్ అవ్వాలని మా నాన్నగారు కోరుకుంటున్నారు. సో ఇటువంటి మాటలను మనం నిత్య జీవితంలో తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇటువంటి మాటలను ఏ విధంగా చెప్పాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ప్లస్ సంబడి టు డూ సంథింగ్ని ఉపయోగించి ఇటువంటి మాటలను మనం చెప్పవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ అండ్ ఎనీ ప్లూరల్ నేమ్ ఉంటే మనం వాంట్ని ఉపయోగిస్తాం. అదే సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ అండ్ ఎనీ సింగులర్ నేమ్ ఉంటే వాంట్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఐ వాంట్ అంటే నేను కోరుకుంటున్నాను, వీ వాంట్ అంటే మేము కోరుకుంటున్నాము, యూ వాంట్ అంటే మీరు కోరుకుంటున్నారు, దే వాంట్ అంటే వారు కోరుకుంటున్నారు, హీ వాంట్స్ అంటే అతడు కోరుకుంటున్నాడు, షీ వాంట్స్ అంటే ఆమె కోరుకుంటుంది, మై ఫ్రెండ్ వాంట్స్ అంటే నా స్నేహితుడు కోరుకుంటున్నాడు. ఈ విధంగా ఒకరు కోరుకుంటున్నాడు. ఇక్కడ సంబడి ప్లేస్లో మనం ఎవరైనా ఒక పనిని చేసేవారు అనమాట. ఎవరైనా ఒక పనిని చేసేవారిని మనం అక్కడ ఉంచుతాం. సో అక్కడ అతడు అనుకోండి హిమ్ ఉపయోగిస్తాం, ఆమె అనుకోండి హర్ ఉపయోగిస్తాం, వారు అనుకోండి దెమ్ ఉపయోగిస్తాం, మీరు అనుకోండి యూ ఉపయోగిస్తాం. ఏదైనా నేమ్ అనుకోండి నేమ్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచి చెప్పేస్తాం. అంటే ఇక్కడ సంబడి అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని మనం ఉంచాలి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంచాలి. నేమ్ అయితే నేమ్ను ఉంచాలి. ఇక్కడ టు డూలో డూ అనేది ఇట్ రెఫర్స్ టు ఎన్ యాక్షన్. అంటే డూ అనేది ఏదైనా ఒక పని చేయమని చెబుతుంది. సంథింగ్ అంటే ఆ పనికి సంబంధించి. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు అక్కడికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మీరు అక్కడికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? సో ఎవరైతే కోరుకుంటున్నారో వారు సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తారు. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? మేము కోరుకుంటున్నాం కాబట్టి వీ వాంట్. సో ఎవరిని? మీరు అక్కడికి వెళ్ళాలని. సో మీరు కాబట్టి యూ. వీ వాంట్ యూ టు గో దేర్. వీ వాంట్ యూ టు గో దేర్. మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? నేను కాబట్టి ఐ వాంట్. సో ఐ వాంట్ ఎవరిని? మిమ్మల్ని కాబట్టి ఐ వాంట్ యూ. సంతోషంగా ఉండాలి అంటే టు బీ హ్యాపీ. ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ. ఇక్కడ టు బీ అనేది 2 + V1 అన్నమాట. అంటే టు ప్లే ఎలాగో, టు రైట్ ఎలాగో, టు ఈట్ ఎలాగో, టు బీ కూడా అలాగే. టు బీ తర్వాత మనకు అడ్జెక్టివ్ వచ్చినటువంటి సందర్భాలలో మనం ఇటువంటి బీ ఫామ్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? నేను కాబట్టి ఐ వాంట్. ఎవరిని? అందరిని కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని కాబట్టి ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ. ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో
ఎవ్రీబడి నేను ఉపయోగించాము. సో అందరూ కాబట్టి ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ హ్యాపీ. అతడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అతడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? అతడు కోరుకుంటున్నాడు కాబట్టి అతడు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం వాంట్స్ ఉపయోగించాలి. ఈ వాంట్స్ ఎవరిని? వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కాబట్టి ఈజ్ నైబర్స్. హీ వాంట్స్ ఈజ్ నైబర్స్ టు బీ క్వైట్. హీ వాంట్స్ ఈజ్ నైబర్స్ టు బీ క్వైట్. అతడు తన తల్లిదండ్రులు గొడవ పడడం ఆపాలని కోరుకుంటున్నాడు. అతడు తన తల్లిదండ్రులు గొడవ పడడం ఆపాలని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు? అతడు కాబట్టి హీ వాంట్స్ ఎవరిని? తన తల్లిదండ్రుల్ని. సో హీ వాంట్స్ ఈజ్ పేరెంట్స్ టు స్టాప్ ఫైటింగ్. హీ వాంట్స్ ఈజ్ పేరెంట్స్ టు స్టాప్ ఫైటింగ్. మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? నేను కోరుకుంటున్నాను. ఎవరిని? మిమ్మల్ని. కాబట్టి ఐ వాంట్ యూ టు మ్యారీ హర్. ఐ వాంట్ యూ టు మ్యారీ హర్. అతను మిమ్మల్ని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. అతను మిమ్మల్ని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? నేను కోరుకుంటున్నాను కాబట్టి ఐ వాంట్ ఎవరిని? అతనిని. సో ఐ వాంట్ హిమ్ టు రెస్పెక్ట్ యూ. సో మిమ్మల్ని గౌరవించాలని ఐ వాంట్ హిమ్ టు రెస్పెక్ట్ యూ. మీరు నా తల్లిదండ్రులను కలవాలని నేను కోరుకుంటున్నాను. మీరు నా తల్లిదండ్రులను కలవాలని నేను కోరుకుంటున్నాను. సో నేను కోరుకుంటున్నాను ఎవరిని? మిమ్మల్ని, నా తల్లిదండ్రులు కలవాలని. సో కోరుకునేవారు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటారు, పని చేసేవాళ్ళు సంబడి అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటారు. ఐ వాంట్ యూ టు మీట్ మై పేరెంట్స్. ఐ వాంట్ యూ టు మీట్ మై పేరెంట్స్. అతడు మా టీంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అతడు మా టీంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరు కోరుకుంటున్నారు? మేము కాబట్టి వీ వాంట్ ఎవరిని? అతనిని. వీ వాంట్ హిమ్ టు బీ ఇన్ అవర్ టీమ్. వీ వాంట్ హిమ్ టు బీ ఇన్ అవర్ టీమ్. మీరు ఇది ఇప్పుడు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఎవరు కోరుకుంటున్నారు ఇక్కడ? నేను. సో నేను ఎవరిని? మిమ్మల్ని. ఐ వాంట్ యూ టు డూ ఇట్ నౌ. ఐ వాంట్ యూ టు డూ ఇట్ నౌ. మీరు దీనిని సీక్రెట్గా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మీరు దీనిని సీక్రెట్గా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ నేను కోరుకుంటున్నాను ఎవరిని? మిమ్మల్ని సీక్రెట్గా ఉంచాలని. సో ఐ వాంట్ యూ టు కీప్ ఇట్ సీక్రెట్. ఐ వాంట్ యూ టు కీప్ ఇట్ సీక్రెట్. రేపు మీరు మీటింగ్ను ముందుండి నడపాలని వారు కోరుకుంటున్నారు. రేపు మీరు మీటింగ్ను ముందుండి నడపాలని వారు కోరుకుంటున్నారు. సో ఎవరు కోరుకుంటున్నారు? వారు. ఎవరిని? మిమ్మల్ని. దే వాంట్ యూ టు లీడ్ ద మీటింగ్ టుమారో. దే వాంట్ యూ టు లీడ్ ద మీటింగ్ టుమారో. మేము నిన్న ఏమి నేర్చుకున్న దానిపై రివ్యూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేము నిన్న ఏమి నేర్చుకున్నామో అన్న దానిపై రివ్యూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
సో ఇక్కడ నేను కోరుకుంటున్నాను ఎవరిని? మిమ్మల్ని. ఐ వాంట్ యూ టు రివ్యూ వాట్ వీ లెర్న్డ్ ఎస్టర్డే. ఐ వాంట్ యూ టు రివ్యూ వాట్ వీ లెర్న్డ్ ఎస్టర్డే. అలాగే నెగటివ్ సెంటెన్స్లో ఇటువంటి మాటలను ఏ విధంగా కన్వే చేయాలి అంటే ఐ వి యూ దేలకు అండ్ ఎనీ ప్లూరల్ నేము సబ్జెక్ట్లో ఉన్నప్పుడు డోంట్ వాంట్ సంబడి టు డూ సంథింగ్ని, అదే సబ్జెక్ట్ ప్లేస్లో ఈ షీ ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్లు ఉన్నప్పుడు డజంట్ వాంట్ సంబడి టు డూ సంథింగ్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి నెగిటివ్ సెంటెన్స్లో ఇటువంటి మాటలను మనం చెప్పవచ్చు. మీరు అక్కడికి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు అక్కడికి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అక్కడికి వెళ్ళకూడదు అనేది ఇక్కడ పాజిటివ్లో ఉంటుంది. ఇక్కడ డోంట్ వాంట్ అనేది మనకు తెలియజేస్తుంది, అంటే వెళ్ళకూడదని. ఐ డోంట్ వాంట్ యూ టు గో దేర్. ఐ డోంట్ వాంట్ యూ టు గో దేర్. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని మేము అనుకుంటున్నాము. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని మేము అనుకుంటున్నాము లేదా కోరుకుంటున్నాము. వీ డోంట్ వాంట్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. వీ డోంట్ వాంట్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. నా మొబైల్ని ఎవరు టచ్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. నా మొబైల్ని ఎవరు టచ్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, నేను కోరుకుంటున్నాను ఏమని? ఎవరు కూడా నా మొబైల్ను ముట్టకూడదని. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు టచ్ మై మొబైల్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు టచ్ మై మొబైల్. మా అమ్మకు నేను అబ్రాడ్లో పని చేయకుండా ఉండడాన్ని కోరుకుంటున్నారు. మా అమ్మ నేను అబ్రాడ్లో పని చేయకుండా ఉండడాన్ని కోరుకుంటున్నారు. ఆమెకు అక్కడ పని చేయకూడదని ఆమె ఇష్టం లేదనమాట. సో మై మదర్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి డజంట్ వాంట్ను ఉపయోగిస్తాం. మై మదర్ డజంట్ వాంట్ మీ టు బీ వర్కింగ్ అబ్రాడ్. మై మదర్ డజంట్ వాంట్ మీ టు బీ వర్కింగ్ అబ్రాడ్. సో క్వశ్చన్ మోడల్ ఎలా ఉంటుందంటే ఐ వి యూ దే అండ్ ఎనీ ప్లూరల్ నేమ్లకు ముందు డూ వస్తుంది. తర్వాత ఈ సబ్జెక్టు తర్వాత వాంట్ సంబడి టు డూ సంథింగ్. అదే ఈ షీ ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్లకు ముందు డజ్ వస్తుంది. సో ఈ సబ్జెక్ట్ తర్వాత వాంట్ సంబడి టు డూ సంథింగ్. సో ఇటువంటి స్ట్రక్చర్ను ఉపయోగించి మనం క్వశ్చన్ మోడల్లో ఇటువంటి మాటల్ని మనం చెప్పవచ్చు. అతను ఏడవాలని మీరు అనుకుంటున్నారా? అతను ఏడవాలని మీరు అనుకుంటున్నారా? సో మీరు అనుకుంటున్నారు అంటే డూ యూ వాంట్ హిమ్ టు క్రై. డూ యూ వాంట్ హిమ్ టు క్రై. మీ ఫ్రెండు నేను ఇక్కడికి రాకూడదని అనుకుంటున్నాడా? మీ ఫ్రెండు నేను ఇక్కడికి రాకూడదని అనుకుంటున్నాడా? సో ఇక్కడ మీ ఫ్రెండ్ అనుకుంటున్నాడంటే డజంట్ యువర్ ఫ్రెండ్ వాంట్ మీ టు కమ్ హియర్. డజంట్ యువర్ ఫ్రెండ్ వాంట్ మీ టు కమ్ హియర్. నేను మీతో రావాలని కోరుకుంటున్నారా? నేను మీతో రావాలని మీరు కోరుకుంటున్నారా? ఎవరు కోరుకుంటున్నారు ఇక్కడ? మీరు కాబట్టి డూ యూ వాంట్. ఎవరిని? నేను కాబట్టి నేను. డూ యూ వాంట్ మీ టు కమ్ విత్ యూ. డూ యూ వాంట్ మీ టు కమ్ విత్ యూ. నేను మీకు సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? నేను మీకు సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? సో మీరు కోరుకుంటున్నారు కాబట్టి డూ యూ వాంట్ మీ
టు హెల్ప్ యూ. డూ యూ వాంట్ మీ టు హెల్ప్ యూ. నేను మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? సో డూ యూ వాంట్ తర్వాత ఎవరిని నేను ఇన్వైట్ చేస్తామని కాబట్టి సో డూ యూ వాంట్ అంటే మీరు అనుకుంటున్నారా, మీరు కోరుకుంటున్నారా నేను మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేయాలని. సో డూ యూ వాంట్ మీ టు ఇన్వైట్ యూ టు డిన్నర్. డూ యూ వాంట్ మీ టు ఇన్వైట్ యూ టు డిన్నర్. అలాగే ఇటువంటి మాటలను పాస్ట్లో ఏ విధంగా చెప్పాలి? సో పాస్ట్లో చెప్పాలంటే మనం వాంట్ ప్లేస్లో వాంటెడ్ను ఉంచినట్లయితే పాస్ట్లో ఉన్నటువంటి మాటలను మనం కన్వే చేయవచ్చు. ఇక్కడ ఐ వు యూ దే ఈ షీట్ అండ్ ఎనీ సింగులర్ నేము అండ్ ఎనీ ప్లూరల్ నేమ్ అన్నింటికీ కూడా వాంటెడ్ని ఉపయోగిస్తాం. ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, నేను యాక్టర్ కావాలని మా నాన్నగారు కోరుకున్నారు. సో నేను యాక్టర్ కావాలని మా నాన్నగారు కోరుకున్నారు. మై ఫాదర్ వాంటెడ్ మీ టు బికమ్ ఎన్ యాక్టర్. మై ఫాదర్ వాంటెడ్ మీ టు బికమ్ ఎన్ యాక్టర్. ఆమె టెస్ట్ పాస్ అవ్వాలని నేను కోరుకున్నాను. ఆమె టెస్ట్ పాస్ అవ్వాలని నేను కోరుకున్నాను. సో నేను కోరుకున్నాను ఎవరిని? ఆమెను. ఐ వాంటెడ్ హర్ టు పాస్ ద టెస్ట్. ఐ వాంటెడ్ హర్ టు పాస్ ద టెస్ట్. అలాగే నెగటివ్, ఇండియాపై పాకిస్తాను గెలవకూడదని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఇండియాపై పాకిస్తాను గెలవకూడదని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. సో ఈ నెగిటివ్లో మనం డిడింట్ వాంట్ ఉపయోగిస్తాం అనమాట. ఎవ్రీబడి డిడింట్ వాంట్ పాకిస్తాన్ టు విన్ ఓవర్ ఇండియా. ఎవ్రీబడి డిడింట్ వాంట్ పాకిస్తాన్ టు విన్ ఓవర్ ఇండియా. అదే క్వశ్చన్ మోడల్ ఏముంటుందంటే డిడ్ అనేది ముందుకు వస్తుంది, తర్వాత ఐ వు యూ ది ఈ షీట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్ ప్లూరల్ నేమ్ ఉంటాయి, తర్వాత వాంట్, తర్వాత సంబడి టు డూ సంథింగ్. క్వశ్చన్ మోడల్లో డిడ్ అనేది ముందుకు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వాంట్ సంబడి టు డూ సంథింగ్. నేను ఆమె నుండి దూరంగా వెళ్ళాలని ఆమె కోరుకుందా. నేను ఆమె నుండి దూరంగా వెళ్ళాలని ఆమె కోరుకుందా. సో ఇది గతంలో కాబట్టి డిడ్ షీ వాంట్ మీ టు గో అవే ఫ్రమ్ హర్. డిడ్ షీ వాంట్ మీ టు గో అవే ఫ్రమ్ హర్. సో ఈ విధంగా మనం ఒకరిని ఒక పని చేయాలని కోరుకునేటువంటి మాటలను ప్రెజెంట్లోను పాస్ట్లోను ఏ విధంగా చెప్పాలో తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింగూరు రాజశేఖర్.